ఏంటన్నా అసలు ఇవాళ ఎందుకు సోమాజ్ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? సోమాజ్ కూడా వచ్చి మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వాస్తవానికి మేము 491 మంది తెలంగాణ ఆర్టిస్టులు రిమూవల్ అండ్ సస్పెన్స్ అయి ఉన్నారు. ఆ పక్షంలో మేము అనేక రకాలుగా అర్జీలు పెట్టుకున్నాము. ఒకటి వచ్చేసి ప్రజాభవన్లో అర్జీలు పెట్టుకున్నాము, అనేక మంది మినిస్టర్లు కలిసాము, ముఖ్యమంత్రి గారు వాళ్ళు కలిసాము, ఇంకా రకరకాల కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు మొత్తం కూడా కలిసాము. కలిసిన పక్షంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ చరిత్రలోనే లేని విధంగా ఆర్టీసీలో రిమూవల్ అండ్ సస్పెన్షన్ అయిన వాటి మీద ఎంక్వైరీ ఆర్ విచారణ ఏదైనా సరే చేయమని చెప్పేసి ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. అది ఒక చరిత్ర, ఆర్టీసీలో ఒక చరిత్ర. కానీ కొంతమంది వ్యక్తులు లేనిపోని ఆరోపణలు సజ్జనార్ సార్ మీద చేసి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేటువంటి వాళ్ళని ఉద్యోగాలు రాకుండా చేసేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖండించడానికి, అదేవిధంగా సజ్జనార్ సారు డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎన్నో మంచి పనులు వివరించడానికి మేము ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దానితో పాటు మా ఇంతమంది 419 మందిలో తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నాము. తప్పు చేయలేదనట్లేదు, చిన్న చిన్న తప్పులు సరే ఎవరైనా చేస్తారో ఒకటి రెండు తప్పులు. ఆ తప్పులలో ఈ లాస్ట్ అండ్ ఫైనల్గానో లేదో యాజ్ కుటుంబం మెంబర్గానో క్షమించి తిరిగి వాళ్ళందరికీ ఉద్యోగం కల్పిస్తే ఉద్యోగం చేసుకుంటూ అటు కుటుంబానికి భరోసాగాను ఆర్టీసీ చేయుతగాను ఉంటామని చెప్పేసి మన మీడియా ద్వారా తెలియజేయడానికి ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అసలు కార్మికులు ఎందుకు రిమూవ్ చేశారంటే ఏం చెప్తారు? కార్మికులు ఎందుకు రిమూవ్ చేయాలి? చిన్న చిన్న కారణాలు. పోయినసారి గవర్నమెంట్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేయాలి అంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆర్టీసీలో స్టాఫ్ని తగ్గించాలి. ఆర్టీసీ స్టాఫ్ని తగ్గిస్తేనే ప్రైవేటీకరణ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు వ్యవహారంలో ఎండీ గారు మీ మీద సీరియస్ అయ్యారా? ఎండీ గారు సీరియస్ అయ్యారంటే కొద్ది మంది వ్యక్తులు మేము పడుతున్నాము. వాస్తవానికి మనం ఏ తప్పు చేయకుండా మన దగ్గర రాలేము. చిన్న చిన్న తప్పు చేసాము. మనం తప్పు చేసి కూడా 10 మందికి అన్నం పెట్టేటువంటి స్వభావం ఉన్న ఎండీ సజ్జనార్ సార్ నిందలు వేయడమే తప్పు. అది ఎందుకు అంటున్నా ఈ మాట అంటే నిజంగా ఆయన ఏమైనా చేసి ఉంటే మీరు ఏదైనా ఆధారాలతో బయట పెట్టవాలను, ఇంకేదో చేసుకోవాలను. కానీ ఏమీ లేకుండా ఎటువంటి ఎలిగేషన్ లేకుండా సారు మీద అన్ని నిందలు వేస్తూ ఆ రకంగా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటే మిగతా ఉన్న మా సభ్యుల గురించి సారు దృష్టిలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో అది మీకు తెలిసిందే. ఇప్పుడు ఆయన తప్పుదో ఏమైనా పట్టించారా? సజ్జనార్ సార్ని తప్పుదో పట్టించడానికి మా దగ్గర ఇంత స్తోమత లేదు, మాకంత పవర్ లేదు. కాకపోతే కొంతమంది వ్యక్తులు సార్ మీద దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు మీ యొక్క సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారా? మరి సార్ దృష్టికి తీసుకెళ్ళాము. మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పి మేము లెటర్ కూడా పెట్టాము. సరే సార్ దృష్టిలో ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకు పట్టడు అన్నం పెట్టే వాళ్ళ మీద 4 రకాల మాటలంటే ఏ మనిషికైనా కోపం వస్తుంది కదా. సరే అయినా బతిలాడుకుంటాము. అవసరమైతే 300 మంది సార్ కాళ్ళ మీద పడతారు, సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సార్ ఎవరో చేసిన దానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని మీ ఎక్కువ చేర్చుకోండి, మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్గా మర్యాదపూర్వకంగా సార్ అడుగుతామన్నాం. ఇప్పుడు త్రిసభ్య కమిటీ కూడా వేశారు కదండి. త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఆ నివేదికను ఫిల్ఫిల్ చేయాలన్నా, దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలన్నా, దాని నిర్ణయం తీసుకోవాలన్నా కార్పొరేషన్లో ఎండీ పరంగా సజ్జనార్ సార్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వ్యవహారంలో మీరు రవాణా శాఖ మంత్రిని కలిశారా? రవాణా శాఖ మంత్రి కలిసాము. రవాణా శాఖ మంత్రి గారు మాకు మొదటగా మాటిచ్చారు, మీకు ఖచ్చితంగా చేసి పెడతారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారి చొరవతోనే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మధిర అంటున్నారు, బట్టి విక్రమార్కని కలిశారా? సార్ కూడా కలిసాము. సార్ కూడా కన్సల్టెంట్ మినిస్టర్ కలమన్నారు. మేము డిప్యూటీ సీఎం గారిని కలిసాము అనేక సార్లు. సార్ కూడా మేము అర్జీ పెట్టుకున్నాము. సార్ కూడా పొన్నం ప్రభాకర్ సార్కి ఫార్వర్డ్ చేశారు. ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? మరి ఎండీ గారిని కలుస్తారా? మీ సమస్యను విన్నవిస్తారా? మరి ఆయన సానుకూలంగా స్పందిస్తారా? మిమ్మల్ని తీసుకుంటారా? ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? మీరంతా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రిమూవ్ అయిన వారి సంఖ్య 491. అందులో 134 మంది ఉద్యోగం కల్పించారు, మొన్ననే కల్పించారు. ఎండీ గారికి ఈ విషయంలో మేము ఉదయపూర్వక నమస్కారాలు చెప్తాం. ఎందుకంటే ఎంతో కొంతమంది 134 మంది సభ్యులకి ప్రజెంట్గా జీవితాన్ని ఇచ్చేశారు. వాటితో పాటే మాకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసి మీ కుటుంబ సభ్యుని కలుపుకోండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజాభవన్కి వెళ్ళిన దివ్య మేడం కోరుతాము, మేడం మాకు ఒక అవకాశం ఇప్పించండి, సార్ దగ్గర కలిసి ఏర్పాటు చేయండి అని చెప్పేసి దివ్య మేడం గారి ద్వారా సార్ని కలిసి ఏర్పాటు చేస్తాము. బై గాడ్స్ గ్రేస్ దేవుడు కరుణించి ఆయన మనసు ప్రశాంతంగా ఉండి మాకు అవకాశం దొరికితే మేము సార్ని వేడి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరేం చేస్తారు సార్? నేను ఆర్టీసీ కండక్టర్ అండి. ఓకే. అంటే చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న తప్పుల వల్ల ఎప్పుడు తొలగించాలి మిమ్మల్ని? ఎన్ని నెలలు అవుతుంది? నన్ను తొలగించే నా విషయం ఏంటంటే ఊర్లో కొంతమంది వేరే నా మీద గిట్టని వాళ్ళు పడని వాళ్ళు ఒక కేసు పెట్టారు. పెట్టినప్పుడు ఆ కేసును సబ్మిట్ చేసి డిఎం గారు సస్పెండ్ చేశారు. కానీ రూల్స్ ప్రకారం మనకి వ్యక్తిగత బయట కేసులు ఉంటే సస్పెండ్ చేయకూడదు. ఆ తర్వాత నా తప్పు లేదని తెలిసిన తర్వాత నా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పెట్టినా కూడా నాకు అప్పుడు జాబ్ ఇవ్వాలి. జడ్జిమెంట్ కాపీ సబ్మిట్ చేస్తే జాబ్ ఇవ్వాలి. కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వ విధి విధానాల దృష్ట్యా మాకు జాబ్ ఇవ్వలేదు.
ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా మేమైతే ఒకటే చెప్తున్నాం సార్, సజ్జనార్ సార్ మమ్మల్ని అందరినీ ఆదుకోండి. మేము కూడా మా ఫ్యామిలీతో గడపాల్సి చాలా ఉంది. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాము, పిల్లలు బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక ఎక్కడ కూడా రూపాయి దొరికే పరిస్థితి లేదు. మేము ఇన్ని రోజులు ఉద్యోగం చేసి వ్యవసాయం చేసుకునే స్టైల్ కూడా లేము, బొచ్చడం వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాకు అలవాటు లేని పని కాబట్టి దయచేసి మీరే అర్థం చేసుకో, కొడుకులా ఒక కూతురులాగా మీరే ఆలోచించి ఒక కుటుంబానికి పెద్దగా ఒక తండ్రిగా మాకు ఒక చివరి అవకాశం ఇచ్చి మా అందరి జీవితాలు బాగు చేయమని సజ్జనార్ సార్ని కోరుతా ఉన్నాం సార్.